హాయ్! నేను మీ బంగారం. కుకింగ్ స్పెషల్. ఈరోజు ఏంటంటే పండగ అయిపోయింది కదండీ! మరి ఇంటికి రావాలి కదా! ఎంతో బాధగా ఉంది. ఎంతో కష్టంగా ఉంది. ఈరోజు సూట్ కేస్‌లో ఎవడన్నా బట్టలు తెచ్చుకుంటాడు. నేను మొయ్యలేక తినే సామాను పప్పలు. నేను ట్రావెల్ బ్యాగ్‌లో తెచ్చుకున్నాను. లాగడానికి ఈజీగా ఉంటది. పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటదని. మరి అమ్మగారింటికెళ్తే మన పండక్కి ఇచ్చేత్తారు గదండీ! మనం వెళ్ళేటప్పుడు సింపుల్‌గా ఎళ్తాం. వచ్చేటప్పుడు దన్నుడు మోసుకొని వస్తాం అనమాట. చూడండి ఈరోజు మీకు చూపించేవైతే ఇవే. నాకు రేగిడియాలు, రేగిగాయలంటే చాలా ఇష్టమండి. మన కారం స్వీట్ తక్కువ, కారం ఎక్కువ మనం. ఎక్కువ నాకు కారం ఉంటే చాలంటాను నేను. అంత ఇష్టం కారం కారంగా. ఇంగోండి రేగుడియాలు. రేగుడియాలు తెచ్చుకున్నాననమాట. వెళ్ళినప్పుడల్లా రేగుడియాలు తెచ్చుకుంటాను నేను. రేగిగాయలు, రేగుడియాలు, నారింజకాయలు, నిమ్మకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా తెచ్చుకుంటాను. నాకిష్టం అక్కడున్నవి. ఇంగో మా అమ్మగారు, మా పాపకి, నాకు ఇష్టమని నువ్వులుండలు చేశారనమాట. నువ్వులుండలంటే మనకి చాలా ఇష్టం. ఇదిగోండి సామాను. ఇలా పెట్టుకున్నాను సూట్ కేస్‌లో సర్దుకున్నాను. మళ్ళీ మెత్తగా అయిపోకూడదు, నలిగిపోకూడదని నువ్వులుండలు తెచ్చుకున్నా అనమాట. చాలా స్వీట్‌గా ఉండి, టేస్టీగా ఉండి బావుంటాయి. వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను. చేస్తారు. మనమంతా ఓపికగా చేయలేమనుకోండి. అమ్మ చేస్తారు. ఇంగో వాటర్ బాటిలు మా పాపకి కావాలంటే తెచ్చాననమాట. కొంచెం వాటర్ గాజుది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండోయ్! లేదంటే ఇరిగిపోద్ది చెయ్యి జారిందంటే. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఎవరైనా హాట్ వాటర్ పోసుకుంటారు. మనం అందులో ఏమేసామో చూడండి మీరే. అది ఓపెన్ చేస్తే మీకే అర్థమవుద్ది. దాంట్లో నేను మిక్చర్ వేసుకున్నాను. ఎందుకే ఖాళీగానే ఒక స్పేస్ వాడేసుకున్నాననమాట. మిక్చర్ ఏసుకున్నాను దాంట్లో కొంచెం తినడానికి ఉంటుంది గదా అని. మధ్య మధ్యలో తింటున్నా అనమాట. భలే కమ్మగా ఉందండి. తర్వాత మనకి అసలు సిసలైన అవి వచ్చేస్తున్నాయి. మా వోళ్ళకి ఓపిక అయిపోయిందండి. ఓపిక అయిపోయింది కాబట్టి ఆర్డర్ పెట్టేసాను. ఎలా అంటే అరిసెలు ఇది తాటి బెల్లం అండి. చాలా బావుంటుంది తాటి బెల్లం. తియ్యగా ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిదనమాట. డైలీ పాలల్లో కానీ, మామూలుగా అలా తింటే గానీ చాలా బావుంటుంది. పెరుగన్నంలో కానీ. తర్వాత ఇంగోండి అరిసెలు. అరిసెలు ఆర్డర్ పెట్టించుకున్నానండి. నువ్వరిసెలు కానీ, ఇలా నార్మల్ అరిసెలు కానీ చాలా బావుంటాయనమాట. నాకెంతో ఇష్టమండి. పాకుండలు ఇలాగా అరిసెలు. మా వోళ్ళేంటో ఓపుకున్నప్పుడు చేసేవారు. కానీ ఇప్పుడు ఎముకలు, కీళ్ళు అరిగిపోయినాయి కదండీ! ఒత్తలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. అందుకని ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళిచ్చేసారనమాట నా భోగికి తిందామని. ఎక్కువ తెచ్చుకోలేదు. తక్కువే తెచ్చుకున్నా అనమాట. తర్వాత నెయ్యండి బాబు! నెయ్యి అటు సైడు ఆవులు, గేదెలు ఎక్కువుంటాయి. పల్లెటూర్లు గదా! అమ్ముతా ఉంటారనమాట. మేము కొనుక్కుంటాం. మా వోళ్ళకేం పాడులేదులెండి. మేము కొనుక్కునే తెచ్చుకోవాలి. అయితే మా అమ్మగారు కొనేసిస్తారనమాట. చాలా బావుంటది ఇది బిర్యానీ, ఏయన్నా మనం స్వీట్ ఐటెమ్ చేసినప్పుడు ఈ నెయ్యేసుకుంటే మంచిగా కమ్మగా స్మెల్లొస్తదనమాట. నేను వెళ్ళినప్పుడల్లా ఇలా ఓ బాక్స్ తెచ్చేసుకుంటాను. అది పిల్లలకి మామూలుగా తింటరు కాబట్టి ఇలా ముద్దపప్పు, ఆవకాయ నెయ్యి, ఆ పరమాన్నంలోకి, సేమియాలోకి, బిర్యానీలోకి వేస్తూ చేస్తూ ఉంటే చాలా బావుంటదనమాట. అందుకని వెళ్ళినప్పుడల్లా నేను తెచ్చుకుంటాను ఇలా డబ్బాని. నాకెంతో ఇష్టమండి. ఆ స్మెల్ అయినా నేను చిన్నప్పుడు అంత ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఇష్టంగానే తింటున్నాననమాట. ఇంక ఖాళీ అయిపోయింది. ఈ అర ఖాళీ అయిపోయింది. ఎవరన్నా బట్టలు పెట్టుకుంటారు. మనం ఏం పెట్టుకుంటాం? ఇలాంటి సామాను పెట్టుకొని తెచ్చుకుంటాం అనమాట. తర్వాత అటుకులు. పండగంటేనే ధాన్యం గదండీ! ఆ కొత్తగొచ్చిన ధాన్యం మా అమ్మమ్మ కడిగి, ఆరబెట్టి మా టవలండోయ్! కొత్త టవల్ ఒకటొచ్చేస్తది నాకు. ప్రతి పండగకి ఒక టవలేసేస్తాననమాట. మా నాన్నగారు కొనుక్కుంటే మనం తెచ్చేసుకుంటాం. దాని తర్వాత అటుకులనమాట. చూడండి అటుకులు. తలకడ గలేబీలో పెట్టుకొని తెచ్చుకున్నాను. దాంట్లో వేసుకొని మరి అందులో ఏస్తే పోతాయి గదా! అని ఇందులో వేసుకున్నా అనమాట. మా అమ్మమ్మ తెలివి. గలేబీలో వేసి అటుకుల్ని పంపించిందనమాట. ఎంత బావుంటాయో తెలుసండి. దాంతో స్నాక్స్ చేసుకున్నా, పాలల్లో తిన్నా, ఉత్తినే బెల్లం, బూందీ కానీ అన్నీ అటుకుల్లో ఏసుకొని తింటే ఆ టేస్ట్ వేరండి బాబు. అటుకులతోని ఒక్కోసారి పోహ, పులిహోరలా చేసుకొని, ఉప్మాలా చేసుకొని తింటే అద్దిరిపోద్ది టేస్టు.
మనం దోసలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. అటుకులు కూడా పోషకాలుంటాయి, బలం కూడా. మన చిన్నప్పుడు కాకపోయినా మన తాతలు వాళ్ళు ఇయ్యే కదండీ ఎక్కువ తినేవారు. బలంగా ఇప్పుడుకున్నారంటే ఈ సున్నుండలు ఇవి ఇలాంటివన్నీ తినే కదా! వాళ్ళు హెల్తీగా, ఆరోగ్యంగా ఉన్నారు. హ్మ్. అయిపోయిందండి. ఖాళీ అయిపోయింది బాక్సు. అన్నీ తీసేసాను కదా! ఇంక దాన్ని జిప్ పెట్టేసి ఇంక పక్కన తోసేయడమే. మొత్తానికి సూట్ కేస్‌లో బట్టలొకటి లేదు. నాకీ పప్పులతోనే సరిపోయిందనమాట ప్యాకింగ్. అదయిపోయిన తర్వాత దాన్ని పక్కన తోసి మిగతా లగేజ్ మామూలుగా ఉంటదేంటి నాకు. అదిగోండి జంతికలు. చూసారా? మా వోళ్ళని ఇందులో ఎట్టేత్తానంటే కుదరదు. కష్టపడి చేసింది ఇరిగిపోతాయని వాళ్ళ క్యాన్‌లో పెట్టిచ్చారనమాట. ఆయిల్ దండిగానే ఉంటదనుకోండి. కానీ యమ్మ టేస్ట్ అండి బాబు. టేస్ట్ చేస్తున్నాను. అదిరిపోయింది. సూపర్! జంతికలు. అమ్మాళ్ళ ఇల్లంటే పండగంటే ఇవే ఉంటాయండి మనకి. చూడండి నెక్స్ట్ ఐటెమ్ ఏంటి? మీరే చూసేయండి ఏంటో. సున్నుండలు. మన పెద్దవాళ్ళకి పెడతారు. బెల్లం సున్నుండలు. ఎంత బావుంటాయో అండి. చాలా చాలా బావుంటాయి బెల్లం సున్నుండలు. రోజు కూడా తిన్నా బలమే దాంట్లోని. ఈ పొంగలంటేనే ఇదే గదండీ ఎక్కువ. అటుకులు, సున్నుండలు మన పెద్దలకు పెడతా ఉంటారు. తర్వాత మాకు చేసి పెట్టిందనమాట. ఇవన్నీ మోయడం ఎంత కష్టం తెలుసండి. తర్వాత ఈ డబ్బాలో కూడా జంతికలే. అయిపోయినాయండి సగం అవగొట్టేసారు మా వోళ్ళు. అంత నచ్చేసినాయనమాట. కరకరలాడుతూ ఉన్నాయి కదా! నచ్చేసి మా వోళ్ళకి తినేసారు. దాని తర్వాత ఇవి, ఇవి మామూలుగా నూనెలో వేయించుకునే జంతికలనమాట. వడియాలు, జంతికలు కలిపి. మనం పప్పు, సాంబారు పెట్టుకున్నప్పుడు ఇవి వేయించుకొని తింటే ఉంటది సామిరంగా అద్దరిపోద్ది. పప్పుచారు పెట్టుకుని వేయించుకోండి ఒక గిన్నెడు. నంచుకొని తింటే వాహ్! అనాల్సిందే. తర్వాత మా ఫేవరెట్ రేగడియాలు. నాకు అక్కడ డీమార్ట్ ఉంది చిన్నది. దాంట్లో తెచ్చుకున్నాననమాట 2 ప్యాకెట్స్. అవి తింటూ ఉంటే పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంత బావుంటాయండి రేగడియాలు. నాకు చాలా ఇష్టం అనమాట. వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను నేను. దాని తర్వాత ఇంకా కొన్ని సామానులున్నాయండోయ్! చూసేయండి మరి. అదిగోండి. ఆయిల్ డబ్బాలు, కరివేపాకు, ఈ రేషన్ వద్దన్నా ఇస్తారు గదండీ మన వాళ్ళు. అదన్నమాట. అమ్మగారి ఇల్లంటే ఏటండి లగేజీలు ఇంగియ్యే ఉంటాయి. ఏసుకో అమ్మా పిల్లలతోని అని మనకేసేస్తూ ఉంటారనమాట. కరివేపాకు ఎప్పుడెళ్ళినా తెచ్చుకుంటాను. అక్కడుంటాయి కదండీ! దూసేసి ఇలాగా కవర్‌లో వేసుకొని తెచ్చుకుంటానమాట. పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్ డబ్బా. మరి కబ్బు నూనె పిల్లలతోని డైలీ రాయాలి కదండీ! కబ్బు నూనె కూడా మంచిదనమాట హెయిర్‌కి. బలం. తర్వాత బెల్లం. బెల్లం హెల్త్‌కి చాలా మంచిది. విటమిన్స్ ఉంటాయి. అది తినాలి. తర్వాత ప్యాకింగ్స్ వేపిన శనగపప్పు. ఇది చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. చట్నీస్‌కి వాడుతూ ఉంటాను. పల్లీలు ఇవి కూడా ఉండాలండి. వేయించుకొని తింటే అద్దరిపోతాయి. దాని తర్వాత శన కొమ్ము శనగలు ఇవి నానబెట్టుకొని తింటే మంచిది హెల్త్‌కి. పెసరపప్పు దీంతో కూడా చేస్తూ ఉంటాను రైసు. దాని తర్వాత శనగపిండి. చెప్పాను కదా! బజ్జీలు వేస్తాను అని. బజ్జీలు వేయడానికి శనగపిండి అనమాట. నెక్స్ట్ చింతపండు పులుసులు పెడతాను. పప్పులో వేస్తూ ఉంటాను. దేవుడి సామానం తోమడానికి చింతపండు. మైదాపిండి బజ్జీలు వేసుకోవాలి కదా! మైసూర్ బోండా. దాని తర్వాత ఇడ్లీ రవ్వ ఏసుకోవాలి కదండీ! ఇడ్లీ రవ్వ టిఫిన్స్‌కి. అది. దాని తర్వాత మన ఏంటిది? బాస్మతి బియ్యం. బిర్యానీ చేస్తూ ఉంటాను కదా ఎక్కువ. వాటికి. తర్వాత గోధుమ రవ్వ. దాని తర్వాత పాస్తా. పాస్తా అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. నేను చేస్తూ ఉంటాను. ఇదేనండి గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటూ ఉంటాం గదా! దానికి వాడుతూ ఉంటానన్నమాట నేను. ఇవి నా సామాను. ఒక్కొక్కటి అలా చూసుకుంటూ ఉంటే తినాలనిపిస్తుంది. మొత్తం అయిపోతాయండి. పండగంటే ఓపికగా ఇవన్నీ మోసుకొని రావాలంటే పెద్ద టాస్కే. అది విరగకుండా, పాడవకుండా ఇవన్నీ ఒబ్బుడుగా తెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ చూస్తుంటే
కొంచెం ఎప్పుడొస్తదా మళ్ళీ పండగ అనిపిస్తుంది నాకు. పండగకే కదండీ మనకి ఇవన్నీను వచ్చి సామాను. మళ్ళీ సెలవులకైతే ఇంక అరిసెలు, గిరిసెలు మళ్ళీ ఆర్డర్ అప్పుడు తీసుకోరింక. అది ఓన్లీ పండగకే ఆర్డర్ తీసుకుంటారనమాట. చూడండి సున్నుండలు ఎంత బాగున్నాయి. చూస్తుంటేనే తినాలనిపించేస్తుందనమాట ఒక్కొక్కటిని. పిక్స్ తీసానండి మామూలుగాని. బాగుంటాయి కదా! పిక్స్ అని ఒక్కొక్కటి తీసాను. కానీ ఈ లగేజ్ మోసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. థ్యాంక్